హలో టెక్ లవర్స్, నా పేరు మనోహర్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ ప్లేన్ ఛానల్. ఫ్రెండ్స్, 2016 ముందు ఇండియాలో టెలికాం ఇండస్ట్రీస్ చూసుకుంటే, ముఖ్యంగా మనం ఇంటర్నెట్ సర్వీసెస్ చూసుకుంటే, ఇండియాలో 2016 ముందు ఒక సాంగ్ ని మనం ఇంటర్నెట్ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఒక 4 MB 5 MB సాంగ్ ని మనకు కంప్లీట్ గా 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే పెట్టేది. అలాంటిది ఇప్పుడు మనం ఒక మూవీని 2 or 3 సెకండ్స్ లో అయితే డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాం. అది మన 6G లో వస్తుందని చెప్తున్నారు. అండ్ అలానే మనం ప్రెసెంట్ 5G లో చూసుకుంటే ఒక 2 మినిట్స్ లో అయితే మనం ఈజీగా డౌన్లోడ్ చేయొచ్చు. ఇలా ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జియో అనమాట. మనందరికీ తెలిసిందే 2016 లో ఎటువంటి రెవల్యూషన్ తీసుకొచ్చారని చెప్పి, ముఖ్యంగా ఇంటర్నెట్ సర్వీసెస్ లో. అలానే ఇప్పుడు కూడా ఇంటర్నెట్ సర్వీసెస్ లో మళ్ళీ జియో అనేది ఒక రెవల్యూషనరీ స్టెప్ అయితే తీసుకొచ్చింది. అదే జియో ఎయిర్ ఫైబర్. అసలు జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి, ఇది జియో ఫైబర్ తో పోల్చుకుంటే కంప్లీట్ గా ఎలా డిఫరెంట్ గా ఉండబోతుంది, అండ్ దీని యొక్క వర్కింగ్ ఏంటి, ఎలా దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడం ఏంటి, దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఇంక దానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో ఉన్న వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంక టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ జియో ఎయిర్ ఫైబర్ కి జియో ఫైబర్ కి మెయిన్ డిఫరెన్స్ చూసుకుంటే, మనకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కనెక్టింగ్ వైర్స్ అనమాట. జియో ఫైబర్ అనేది ఒక ఆప్టికల్ ఫైబర్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్. అంటే మనకు వర్కింగ్ ప్లేస్ లో కానీ మన హోమ్ లో కానీ ఒక ఇంటర్నెట్ సర్వీస్ కావాలంటే మనం పర్టికులర్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కి కాల్ చేసి మనం చెప్తే అనమాట, వాళ్ళు వచ్చి మనకి ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రూటర్ ప్రొవైడ్ చేస్తారు, దాంతో పాటుగా కనెక్టింగ్ వైర్స్ యూస్ చేస్తారు, ఆప్టికల్ ఫైబర్ ని యూస్ చేస్తారు అనమాట. సో ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది మనకి ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట, వాళ్ళ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ నుంచి. బట్ జియో ఎయిర్ ఫైబర్ అనేది అలా కాదనమాట. దీనికి ఎటువంటి కనెక్టింగ్ వైర్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా మనకి త్రూ ఎయిర్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకే దీనికి జియో ఎయిర్ ఫైబర్ అని పేరు అయితే పెట్టారనమాట. ఈ జియో ఎయిర్ ఫైబర్ ని రిలయన్స్ జియో September 19th అయితే లాంచ్ చేసింది అనమాట. ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే, ఇది ఒక 5G ప్లగ్ అండ్ ప్లే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ 5G రూటర్ అనమాట. ఇది మనం డైరెక్ట్ గా మొబైల్ మనం అడాప్టర్ యూస్ చేసి ఎలా చార్జ్ చేస్తామో అదే విధంగా దీనికి కూడా మనకు ఒక అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ అడాప్టర్ మనం ప్లగ్ చేసి దానికి ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్ అది 5G ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది ఒక పోర్టబుల్ డివైస్. దీన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మన మొబైల్లో సిమ్ కార్డ్ అనేది దగ్గరగా ఉన్న సెల్ టవర్ నుంచి ఎలా అయితే సిగ్నల్ తీసుకుంటుందో, అదే విధంగా ఇది కూడా దగ్గరగా ఉన్న జియో టవర్ నుంచి సిగ్నల్ తీసుకుని మనకి ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని వీళ్ళు మార్కెట్ లో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ యూస్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చామని చెప్పి జియో వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ జియో వాళ్ళు దీన్ని ఎలా డిజైన్ చేశారంటే, దీనిలో మనకి వైఫై 6 సపోర్ట్ కూడా ఉంది. దాంతో పాటుగా దీనిలో సెక్యూరిటీ కోసం వీళ్ళు ఫైర్ వాల్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీని కూడా యూస్ చేశారు. అంటే మన వైఫై అనేది సెక్యూర్ గా ఉంటుంది, హ్యాక్ అవడం గట్రా జరగదు అనమాట. ఈ జియో ఎయిర్ ఫైబర్ సర్వీసెస్ ని జియో చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఒక 8 మేజర్ సిటీస్ లో అయితే లాంచ్ చేస్తారంట. తర్వాత మనకి ఇండియా మొత్తం ప్రొవైడ్ చేస్తారంట, లైక్ మన 5G అయితే ఎలా చేశారో అలానే. అండ్ వీటి యొక్క ప్లాన్స్ చూసుకుంటే మన స్క్రీన్ మీద చూడొచ్చు. వీటిలో 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకటి జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ అని ఒకటి, అలానే జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ ప్లాన్ అని చెప్పి 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లాన్స్ లో మనకి 14 OTT ప్లాట్ఫామ్స్ అండ్ అలానే 550 డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో డిజిటల్ ఛానల్స్ మనకి యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కంప్లీట్ డివైస్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 6,000 ఉండబోతుందని చెప్పి రూమర్స్. ఇంకా జియో అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు దీని యొక్క కాస్ట్ ఎంత అని చెప్పి. సో చూడాలి దీని యొక్క కాస్ట్ ఎంత పెట్టబోతున్నారో. అండ్ ఇది ఫైనల్ గా జియో ఎయిర్ ఫైబర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అనమాట. వీడియోని లైక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు ఈ వీడియోని లైక్ చేస్తే వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో అదే ఉద్దేశం అనమాట వీడియోని లైక్ చేయడానికి. అండ్ అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది సంగతి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.